అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మాల్దీవ్స్ వచ్చి 3-4 డేస్ అయిపోయింది కానీ ఎక్కడికి బయటికి వెళ్ళలేదన్నమాట ఈ రోజు వచ్చేసి ఇలా రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ చూడదాం అనేసి అయితే వచ్చాము నేను మా స్నూపీ అంటే మిడిల్లో స్టాప్ ఏరియా ఉంటుందన్నమాట చుట్టూ గెస్ట్ విల్లాస్ అవన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చేసి టైం 5 అయింది ఇది మా వెనకాల ఉన్నది వచ్చేసి కిడ్స్ క్లబ్ అనమాట అంటే గెస్ట్ల పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఆడుకోవడానికి కిడ్స్ క్లబ్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రౌండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు టైం ఎంత అయిందో చూద్దాము ఇప్పుడైతే 5 అయిందనమాట అంటే ఇండియాలో ఎంత 5:30 అవుతుంది కదా అంటే ఇండియాకి మాల్దీవ్స్కి ఒక హాఫ్ అన్ అవర్ తేడా అండి ఇండియాలో అయితే ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతుందా 5:30 అవుతుంది సో ఇక్కడ మాల్దీవ్స్లో వచ్చేసి 5 అయిందనమాట 5కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేసరికి ఎంత టైం అయ్యిద్దో చూద్దాం ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం మనమైతే ఇప్పుడు కిడ్స్ క్లబ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇవన్నీ విల్లాస్ అనమాట సో ఈ సైడ్ ఇవంతా విల్లాస్ అనమాట అంటే ఇవి బీచ్ విల్లాస్ లోపలికి ఉంటాయండి అంటే గెస్ట్లు ఉంటారు కదా మనకి లోపలికి అలౌడ్ అయితే ఉండదు ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమని లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ రిసార్ట్ అంత నీట్గా లేదులే కానీ ఈ ఇయర్ కొంచెం బాగా నీట్గా చేస్తున్నారు ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నారు చూసారు కదా రోడ్డు ఎంత నీట్గా ఉందో ఇవన్నీ వచ్చేసి బీచ్ విల్లాస్ అంటే వితౌట్ స్విమ్మింగ్ పూల్ అనమాట స్విమ్మింగ్ పూల్ ఉండదు బీచ్ ఉంటుంది మనకు కావాల్సినప్పుడు విల్లాస్లో ఉండేవాళ్ళు వీళ్ళు బీచ్లో స్విమ్ చేసుకోవచ్చు అనమాట ఈ సైడ్ ఉన్నవన్నీ ఓన్లీ బీచ్ విల్లాస్ అనమాట ఇవన్నీ డైరెక్ట్ ఇదిగోండి ఇలా వే అనమాట లోపలికి అది కనిపిస్తుంది కదా అది విల్లా అంటే డైరెక్ట్ మనం బీచ్కి వెళ్ళి స్విమ్ చేసుకోవచ్చు విల్లా ఆ పక్కనే బీచ్ ఉంటుంది అనమాట సో ఇలా ముందుకెళ్ళిపోదాం ఇక మనం ఇవి బగీస్ అనమాట అంటే మనం ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే గెస్ట్లు ఉంటారు కదండి ఆ రెస్టారెంట్స్కి అలా ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవకుండా ఈ బగీస్లో వాళ్ళని తీసుకెళ్తారనమాట చూసారు కదా అక్కడ గెస్ట్లు బగీలో ఎక్కుతున్నారు ఇవి ఓన్లీ ఛార్జ్తో నడుస్తాయి అంటే పెట్రోల్ డీజిల్ అలా ఏమి ఉండదు ఓన్లీ ఛార్జింగ్తో నడుస్తాయి అనమాట ఇంకా మనకి చుట్టూ పొల్యూషన్ అనేది ఏమీ ఉండదన్నమాట మొత్తం నేచర్ని ఆస్వాదించవచ్చు చూసారు కదా ఇవన్నీ ప్లాంట్స్ అటు ఇటు ప్లాంట్స్ ఉంటాయి ఇలా లోపలికి వెళ్తే ఇది వచ్చేసి కోటి యార్డ్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట గెస్ట్లు వచ్చి బ్రేక్ఫాస్ట్ డిన్నరు అన్నీ చేస్తారనమాట అంటే 6 నుంచి ఓపెన్ అయింది ఇప్పుడు ఇంకా 5 దాటింది కాబట్టి ఇంకా ఓపెన్ కాలేదు ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ప్రజెంట్ అయితే ఇంకెవరూ లేరు క్లోజ్డ్ అనేసి ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అందరూ వచ్చేస్తారు కోటి యార్డ్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అంటే ఎవరైనా నమ్ముతారు అసలు వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉంటాయంటే లోపలికి వెళ్ళి చూపించకూడదు కానీ సో వాష్రూమ్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మనం ఇక్కడ కాలు కడుక్కోవచ్చు అనమాట అంటే ఇదంతా ఇసుక కదా ఇసుక ఒకవేళ మనకు అంటుకుందనుకోండి మనం కాలు కడుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఇట్లా పెట్టేస్తారు సో ఇది కోటి యార్డ్ ఎండింగ్ అనమాట ఇలా మనకు ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇట్లా గ్లాసెస్ ఓపెన్ చేయమంటే చేస్తారు తినేటప్పుడు ఇట్లా బీచ్ని చూసుకుంటూ తినొచ్చు అనమాట ఈరోజు వెదర్ అయితే కొంచెం అంటే నాట్ బ్యాడ్ కాకపోతే కొంచెం వేవ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి మరి వాటర్ ఇంత ముందుకైతే ఉండదు వేవ్స్ కూడా అలా ఉండదు అనమాట సైలెంట్గా ఉంటుంది కొంచెం వెదర్ తేడా వచ్చింది అనుకోండి వాటర్ వేవ్స్ ఈడదాకా వస్తాయి అన్నమాట సో ఇదంతా బీచ్ అనమాట అదిగోండి అక్కడ దాకా మనం వెళ్ళి మంచిగా ఫొటోస్ అవన్నీ దిగొచ్చు కాకపోతే వాటర్ వేవ్స్ ఇలా ఉండవన్నమాట ఈరోజే వాటర్ వేవ్స్ ఉన్నాయి కొంచెం వాటర్ వేవ్స్కి వాయిస్ వినిపించుకోవచ్చు మా స్నూపీ గట్టిగా మాట్లాడనివ్వట్లేదు అంటే చుట్టుపక్కల గెస్ట్లు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఏమైనా అనుకుంటారు మమ్మీ అనేసి గట్టిగా అయితే మాట్లాడనివ్వట్లేదు సో కొంచెం వాల్యూమ్ పెంచుకొని అయితే చూడండి వాయిస్ వినపడకపోవచ్చు మ్యాక్సిమం మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ మా అమ్మాయి అయితే అస్సలు ఊరుకోవట్లేదు గెస్ట్లు ఉన్నారు మమ్మీ చూస్తే ఏమైనా అనుకుంటారనేసి సో ఇక్కడ వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట శాంగ్ బారు అంటే పొద్దున్న ఈవినింగ్ ఇక్కడ వచ్చి స్విమ్ చేసుకుంటారు
కనపడేది వచ్చేసి శాంగ్ బార్ అనమాట. అంటే ఇక్కడ మనకి డ్రింక్స్ ఏమైనా స్నాక్స్ అట్లా దొరుకుతాయి. బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా ఏముండదు. దగ్గరికి వెళ్ళాలంటే గెస్ట్లు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళని మనం అయితే వీడియో తీయకూడదు. యాక్చువల్లీ మనం వీడియో వాళ్ళని తీయకూడదు కాబట్టి దగ్గరికి వెళ్ళి అయితే చూపించట్లేదు. అదిగోండి కనిపించేది స్విమ్మింగ్ పూల్ అనమాట. మనం ఎప్పుడైనా సరే స్విమ్ చేసుకోవచ్చు. అటు సైడ్ చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ స్లైడ్ అనమాట. వాటర్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ స్లైడ్ అయితే ఓపెన్లో లేదు. తక్కువ ఉండేటప్పుడు ఓపెన్ చేసేస్తారు. వాటర్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ వాటర్ స్లైడ్ని అయితే క్లోజ్ చేసేస్తారు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా వాటర్లో, అది వచ్చేసి ఇంకో రిసార్ట్ అనమాట. మనకు చూడడానికి దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరంగా ఉంటుంది. స్నూపీ వాటర్లో దిగడానికి సాహసం చేస్తుంది. ఇవన్నీ చైర్స్ ఉన్నాయి కదా, మనం స్విమ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా వీటిలో రిలాక్స్ అవ్వడం అనమాట. ఎండ ఉండేటప్పుడు ఈ గొడుగులన్నీ ఓపెన్ చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ అయితే క్లోజ్ చేసేస్తారు. మన ఇష్టం అనమాట. ఇది కూడా ఓన్లీ ఈవినింగ్ 6 వరకు ఇక్కడ మనం ఉండగలం. 6 దాటిందంటే ఇంకా వాటర్ వేవ్స్ అండి ఇక్కడ దాకా వచ్చేస్తాయి. మనకి ఇంకా కూర్చోలేం కూడా ఈ సౌండ్కి. రోజు ఇంతగానో ఉండదన్నమాట. ఈరోజే ఎందుకో కొంచెం వెదర్ అనేది ఏం బాగాలేదనుకోండి, వాటర్ వేవ్స్ ఇలాగే ఉంటాయి. సో ఇవన్నీ చైర్స్ అనమాట. మనం స్విమ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వచ్చు. మనకి డ్రింక్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడికే తీసుకొచ్చిస్తారు. రోజు ఈవినింగ్ టైంలో చాలామంది ఈ ఏరియాలో స్నోక్లింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఈరోజు వెదర్ బాగాలేకపోవడం వల్ల స్నోక్లింగ్ కూడా ఎవరు ఆనట్టున్నారు. చూసారా సముద్రం అంతా కొంచెం గందరగోళంగానే ఉంది. ఇటు వచ్చేసరికి సంగేలి ఉయ్యాలు అనమాట. అక్కడ రాక్ బార్ దగ్గర ఒక సంగేలి ఉయ్యాలు ఉన్నాయి, ఇక్కడ సంగేలి ఉయ్యాలు ఉన్నాయి. అక్కడ ఎక్కే సాహసమైనా చేయగలం కానీ ఇక్కడైతే అస్సలు ఎక్కే సాహసం అయితే చేయలేము. వాటర్ చూసారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే వస్తున్నాయో. సో ఒక్కోసారి మేము ఇక్కడ నించున్నాం కదా, వీటి మీదకి కూడా వచ్చేస్తాయి అనమాట. కెరటాలు అంత గట్టిగా వస్తాయి. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ నిల్చున్నామంటే ఖచ్చితంగా తడిసిపోతాము. ఆ సంగేలి ఉయ్యాలు అలా కనిపిస్తున్నాయి కానీ అక్కడైతే చాలా లోతు ఉంటుంది. మ్యాక్సిమం నేను మునిగిపోయేట అంత లోతు అయితే ఉంటుంది. చాలా వాటర్ లెవెల్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఉయ్యాలే చూసారా ఎట్లా అయిపోతున్నాయో. అక్కడికి వెళ్ళి డేర్ అయితే చేయలేము. అసలు సంగేలి ఉయ్యాల దగ్గర వరకు ఏంటి, ఏడదాకా వెళ్ళామంటేనే గ్రేట్. అసలు ఈ ఏరియాలోనే మనకి ఇంకొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అటు లోతు ఇది హైట్ అయ్యేసరికి వాటర్ వచ్చేసి శాండ్ అంతా లాక్కొని వెళ్ళిపోతుంది. చూసారు కదా, మనకి ఇంకా ఈత రాని వాళ్ళు ఎక్కడ నిల్చున్నారంటే వితిన్ సెకండ్స్లో లోపలికి లాక్కి వెళ్ళిపోయింది. అంత డేంజరస్గా ఉంది. సో ఇలాంటి టైం అప్పుడు మాత్రం మనం అసలు బీచ్లో కాదు సముద్రంలోనే దిగే ఆ డేర్ అయితే సాహసం అయితే అస్సలు చేయకూడదు. ఇక్కడ నుంచి మనకి వాటర్ విల్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ వాటర్ విల్లాసే. మొత్తం 64 74 విజ్ మొత్తం 74 వాటర్ విల్లాస్ అనమాట. సో వాటర్ విల్లాస్కి వెళ్ళడానికి రూట్ అనమాట ఇది. ఇవే వాటర్ విల్లాస్కి వెళ్ళడానికి స్టార్టింగ్లోనే మనకి జిమ్ ఉంటుంది. ఎక్కడి వరకు ఇలాగా అంత సీన్. ఇదిగోండి మా స్నూపీ ఎడ్జ్ నుంచి నడుచుకుంటూ అలా వాటర్ విల్లాస్ అయ్యో కనిపిస్తుంది కదా, వాటర్ విల్లాస్ చివరి వరకు వెళ్తుందంటే అసలు అంత సీన్ లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అట్లా నడిచే వాటర్ విల్లాస్ చివరి వరకు అయితే వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది కానీ కొంచెం ముందుకు వెళ్ళామంటే గాలికి అటు ఇటు మిడిల్లో నడిస్తేనే అటు ఇటు ఊగిపోతాము. ఇంకా ఎడ్జ్లో నడిచామంటే ఇంకేం లేదు, వాటర్లో పడమే, ఇంకా మనల్ని మర్చిపోవాల్సిందే. సో స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ జిమ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ వాటర్ విల్లాస్. ఈ వాటర్ విల్లాస్ కూడా కొన్ని విత్ స్విమ్మింగ్ పూల్తో ఉంటాయి, కొన్ని వితౌట్ స్విమ్మింగ్ పూల్తో అయితే ఉంటాయి. పడిపోతూ ఆ చివరికి వెళ్ళేసరికి అక్కడ మనకి మళ్ళీ ల్యాండ్లా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ఒక 6 హనీమూన్ విల్లాసు. సపరేట్గా ఈ వాటర్ విల్లాసు హనీమూన్ విల్లాసు సపరేట్ వీడియోలో నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ దాకా నడుచుకుని వెళ్ళడానికే మనకు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అట్లా పట్టేసిద్ది అనమాట. అలా ఉన్నాయి కానీ చాలా లాంగ్ అయితే ఉంది. దగ్గర 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక 6 హనీమూన్ విల్లాస్ ఉంటాయి. నెక్స్ట్ గెస్ట్లందరూ అక్కడ లంచ్ చేయడానికి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అక్కడ ల్యాండ్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ స్పా కూడా ఉంటుందన్నమాట. మసాజ్ ఇవన్నీ చేస్తారు కదా, స్పా ఏరియా కూడా అదే అనమాట. రోజు ఇక్కడ ఉండే గెస్ట్లని బగీలో అక్కడికి తీసుకెళ్తారు. సో ఇక్కడైతే వ్యూ అంతా బాగుందనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ సంగేలి ఉయ్యాల దగ్గర చూసారా కొంతమంది గెస్ట్లు అయితే ఎక్కారు. లోతు అయితే చాలా ఉందన్నమాట, మునిగిపోయారు కూడా. సో ఇక్కడ చూసారా వ్యూ అనేది ఎంత
ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఫొటోస్ ఈ టైం అప్పుడే మనకి మంచిగా వస్తాయి. 5 to 5:30 టైంలో అయితే మంచిగా సన్సెట్ అనేది ఇటు వచ్చేసి మనకి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు మనకు అక్కడ 5:30కి సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే తర్వాత ఇంకో వీడియోలో నేను ఒకసారి గెస్ట్ వాటర్ విల్లాస్ అవన్నీ చూపించేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం సో ఇవన్నీ అనమాట వాటర్లో మనం సముద్రంలో వెళ్ళడానికి అనమాట. అంటే బనానా బోట్స్ అనేసి వాటికి సపరేట్ నేమ్స్ అయితే ఉంటాయి. వాటి పేర్లు నాకు తెలియదులే కానీ జెస్కీ అనేసి వాటర్ లోపలికి వెళ్ళడానికి అనమాట. అవన్నీ లైఫ్ జాకెట్స్. అంటే మనం ముందే బుక్ చేసుకోవాలి. మనం పలానా టైంకి వెళ్తున్నామంటే ఆ టైంకి మనకి ఇచ్చేస్తారనమాట. వాటర్ రైడింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. వాటర్లో స్లైడ్ చేసేవి అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మనం వచ్చేసి మన డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ తీసుకొని మనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. లేకపోతే సముద్రం కదంటే అస్సలు అలౌ చేయరనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. రిసార్ట్ మొత్తం చుట్టూ మనకి ఎక్కడికక్కడికే ఇట్లా కూర్చోడానికి సోఫాలు ఉంటాయన్నమాట. అంటే బయటే రోడ్డు మీదే. నెక్స్ట్ మనకి వాష్రూమ్స్ కూడా ఎక్కడికక్కడికే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి టీజీఐ అంటే వాటర్లో స్నోక్లింగ్ అవన్నీ చేస్తాం కదా వాటికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ బయటకి ఎక్స్కర్షన్ ట్రిప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైంలో ఫిషింగ్ అనేసి సన్సెట్ క్రూజ్ అనేసి డాల్ఫిన్స్ టూర్ అనేసి ఇట్లా చాలా యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. మొత్తం ఇక్కడ వీళ్ళ హ్యాండ్ వర్క్లో ఉంటాయన్నమాట. సో గెస్ట్లు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ నేమ్స్ అవన్నీ ఇచ్చేసి ముందే ఇక్కడ కూడా డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళు టైం చెప్తారనమాట. ఆ టైంకి మనం ఇక్కడికి హాజరైపోయి ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం సన్సెట్ క్రూజ్ ఫిషింగ్ బోట్స్ ఇవన్నీ ఈవినింగ్ 5కే స్టార్ట్ అవుతాయి అన్నమాట. 5కి స్టార్ట్ అయ్యి 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్లో మళ్ళీ 6 కల్లా తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. నెక్స్ట్ స్నోక్లింగ్ చేసే స్నోక్లింగ్ కిట్స్, గోపుర అంటే వాటర్లో వీడియో తీసే కెమెరాస్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మనం అవన్నీ వీళ్ళ దగ్గర వచ్చి తీసేసుకోవాలి. సో ఇలా ముందుకు వచ్చేసరికి ఇక్కడ మనకి జెట్టి అనమాట. అంటే మనం దిగేది ఇక్కడే దిగాలి, ఎక్కేది కూడా ఇక్కడే ఎక్కాలన్నమాట. గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే బోట్స్లోంచి ఇక్కడే దిగుతారు. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ వాటర్ విల్లాసే కనిపిస్తాయి. సో అక్కడ చూసారా ఒక బోట్ అయితే ఆఫ్ చేశారు, కింద తాడుతో కట్టేశారనమాట. లేకపోతే ఈ వాటర్ విల్స్ అలా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇది జట్టి అనమాట. జట్టి అంటారు. అంటే గెస్ట్లు ఒకవేళ వచ్చినా సరే ఇక్కడే దిగుతారు, వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే ఎక్కుతారు అనమాట. ఇక్కడ నుంచి మనకి బోట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడైతే చాలా డీప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి బోట్స్ ఆగాలంటే కొంచెం లోతు ఎక్కువగా ఉండాలి కాబట్టి డీప్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వాటర్ విల్లాస్. ఇంకో ప్లేస్ అయితే చూపించడం మర్చిపోయానండి. ఇక్కడ లవ్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంటుంది. లాస్ట్ టైం అంటే ఈ ఉయ్యాల కాకుండా జస్ట్ థ్రెడ్తో కట్టిన ఉయ్యాల ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ పిడుగుపడిందంట. అందువల్ల ఆ ఉయ్యాల అయితే తీసేశారు. అక్కడ ఏదో వర్క్ చేస్తున్నట్టు అయితే ఉన్నారు. లైటింగ్ ఏదో రావట్లేదు అనేసి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ అవన్నీ దిగడానికి కపుల్స్ వస్తారు కదా, చాలామంది ఫొటోస్ అయితే ఇక్కడ దిగుతారు. ఇక్కడ బీచ్ ఏరియాలో కూడా దిగుతారు అనమాట. సో ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి సాంగ్ బార్ అనమాట. బ్యాక్ సైడ్ ఇందాక వచ్చేసి నేను ఫ్రంట్ నుంచి వెళ్ళాను అనమాట. సో మనకి ఇట్లా కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఫ్రంట్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా సాంగ్ బార్. లోపల గెస్ట్లు ఉన్నారులేండి. సో మనం ఇప్పుడైతే వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ షాప్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా చిన్న షాపే కానీ రేట్లు మాత్రం మామూలుగా ఉండవు. వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ ఒక డ్రెస్ కొన్నామంటే అదే మన ఊర్లో అయితే ఒక డ్రెస్ 10 డ్రెస్సులు వచ్చేస్తాయి. ఇటంతా సప్లై బోట్ ఇక్కడ వచ్చి ఆగిద్ది అనమాట. అంటే వీక్లో ఒకసారి సప్లై తీసుకొస్తారంటే మరి రిసార్ట్లో ఉన్న వర్కర్స్ వచ్చిన గెస్ట్లకి వాళ్ళందరికీ ఫుడ్ కావాలి కదండి. సో వాళ్ళందరికీ కావాల్సినవి అయితే సప్లై బోట్లో తీసుకొస్తారు. వీక్లో ఒకసారి అయితే వచ్చింది. ప్రతి సండే అనుకుంటా సప్లై బోట్ వచ్చింది. సప్లై బోట్లో అయితే తీసుకొస్తారు. ఇవన్నీ వీటిని ఏమంటారు, జెస్కీస్. అంటే ఇట్లా సముద్రంలో రైడ్కి వెళ్తారు కదా, ఇవన్నీ జెస్కీస్ అనమాట. ఇగోండి ఇవన్నీ జెస్కీసే. నెక్స్ట్ ఇది బగ్గి ఇందాక చూపించాను కదా, గెస్ట్లు ఎక్కడికైనా వెళ్ళాలంటే వీటిలోనే వెళ్తారనమాట. పెట్రోల్ డీజిల్ కాదండి, ఓన్లీ ఛార్జింగ్తోనే నడుస్తాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి సప్లై బోట్ ఏరియా అనమాట. సప్లై వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుతుంది, దీనిపై నుంచి తీసుకురావడమే. సో ఇట్లా మనం బీచ్లోంచి కూడా వెళ్ళొచ్చు. బీచ్లోంచి కాకుండా మనం అలా రోడ్ వెంబట కూడా అట్లా వెళ్ళొచ్చు అనమాట. సో చూద్దాం, బీచ్ నుంచి ఒకవేళ మంచిగా ఉందనుకోండి వే అంతా, బీచ్ నుంచి అయితే వెళ్దాము. వెళ్ళడానికి దారి ఉందా? వాటర్ వేవ్స్ అవి తక్కువ ఉంటే వెళ్దాం. చూడు
ఇవన్నీ బోట్స్ అనమాట, అంటే గెస్ట్ని తీసుకొచ్చే బోట్స్ అనమాట. సో అది వచ్చేసి ఎక్స్కర్షన్ బోటు. అక్కడ ఎదుగోండి, అక్కడ అది వచ్చేసి ఇసుక తోడుతున్నారు అనుకుంటా. చిన్న హట్ కూడా దాని మీద వేసి ఉంది, చూసారు కదా. అదిగోండి అక్కడ మనకి చెట్లులా కనిపిస్తున్నాయి కదా, అదంతా ఇంకో రిసార్ట్ అనమాట. మనకు చూడడానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరం. ఇటు వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక ఖాళీ ప్లేస్, ఇంకా రిసార్ట్ అది ఏమీ కట్టలేదు, మేబీ చూడలేదు అనుకుంటాను. ఒకవేళ చూసారంటే అక్కడ కూడా రిసార్ట్ అయితే కట్టేస్తారు. సో ఇదంతా బీచ్ అనమాట. సో ఇలా బీచ్లోంచి అయితే మనం ఇప్పుడు అలా ముందుకు వెళ్ళిపోదాం. వీడియో మొత్తం అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంకా హాఫ్ వీడియోనే అయింది, ఇంకా హాఫ్ ఉందన్నమాట. సో ఇదిగోండి, అంటే మేము చుట్టూ ఇలా రోడ్ ఎంబటి రాకుండా అటు సైడు చెట్టు మధ్యలోంచి వే ఉంటుందన్నమాట. అలా రోడ్ ఎంబటి రాకుండా ఇలా బీచ్ ఎంబటి అయితే వచ్చేస్తున్నాము. ఈ ఐడియా మా స్నూపీదే. బీచ్ ఎంబటి కూడా మనం ఇట్లా వెళ్ళొచ్చు మమ్మీ అనేసి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ రాక్ బార్ దగ్గర అయితే రోడ్డు వే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఏం ఏరుకుంటున్నావు? అసలు ఈవినింగ్ టైంలో 4కి అలా బయటకు వచ్చేసి 6 వరకు ఉండొచ్చు అనమాట బీచ్లో. అసలు ఎంత బాగుంటుందంటే సపరేట్ ప్రపంచం అండి. ఇదంతా ప్రశాంతంగా వచ్చి అలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా బీచ్ ఏరియా. అదిగోండి కనిపిస్తున్నాయి. మనం ఇందాక వాటర్ విల్లాస్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో అక్కడ నుంచి ఇక్కడికి బీచ్లోంచి అయితే నడుచుకుంటూ వచ్చాము. ఫస్ట్ టైం ఇలా బీచ్లో నడుచుకుంటూ రావడం. ఎప్పుడు కూడా చుట్టూ రోడ్డు వేలో నడిచేదాన్నే కానీ ఇలా బీచ్ వెంబడి నడుచుకుంటూ రావడం ఫస్ట్ టైం అనమాట. ఇదంతా మా స్నూపీ ఐడియానే. చాలా బాగుంది, చాలా దూరం నడిచి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి రాక్ బార్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఫోటోస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వాటర్ కూడా మనకు అంత వాటర్ వేవ్స్ అలా కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ వచ్చి వీడియోస్ దిగాలన్నా ఫొటోస్ దిగాలన్నా సరే చాలా బాగుంటుంది. వ్యూ కూడా బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకి సన్సెట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సన్ లైటింగ్ మన మీదకి వస్తే మనం చక్కగా ఫొటోస్ అవన్నీ దిగొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. 4కి అట్లా వచ్చేసాం అనుకోండి, అసలు చల్లగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా రాక్ బార్ లోపలికి అయితే దారి ఉంటుంది. గెస్ట్లు ఇటు సైడు ఇట్లా బీచ్ విల్లాస్లో స్టే చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా బీచ్ అప్పటి నడుచుకుంటూ వచ్చేసి ఇలా రాక్ బార్ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రాక్ బార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అదే రాక్ బార్ అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంత మంచి వ్యూని ఎందుకు మిస్ చేయడం చెప్పండి. మీరు ఒక ఫోటో అయితే దిగేద్దాం. వ్యూ బాగుందనేసి ఇక్కడ ఫొటోస్ దిగేసరికి సన్సెట్ కూడా అయిపోయింది. ఏం ఏరుకుంటున్నావు? ఏం ఏరుకుంటున్నావు? కొరుకుతాయి అవన్నీ, బ్రతికున్నాయి చూసుకో. మా స్నూపీ ఇక్కడ కూర్చొని స్నేహిల్సా క్యాప్లో వేసామనుకో, క్యాప్ తలకు పెట్టుకున్నాం అనుకో కొరుకుతాయి అవి. మా స్నూపీ ఇక్కడ బిజీ అనమాట. నా అత్తలు ఏరుకుంటుందా, బతికున్నాయండి, కొరుకుతాయి. ఇప్పుడు మనం రాక్ బార్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం. రా ఇప్పుడు మనం రాక్ బార్ దగ్గరకు అయితే వచ్చేద్దాం. చూసారా, ఆకాశం సముద్రం రెండు అక్కడ కలిసిపోయాయి, చూసారు కదా. సో ఇప్పుడైతే మనం రాక్ బార్ దగ్గరికి వెళ్ళిపోదాం. రోజు రాక్ బార్ దగ్గరికి సాయంత్రం పూట వచ్చి కూర్చుంటాము. ఇప్పుడు మీకు చూపించేస్తాను. దగ్గరికి వెళ్ళాలండి, ఎందుకంటే గెస్ట్లు చాలామంది ఉన్నారు. గెస్ట్లు ఉంటే వీడియోస్ తీయకూడదట, ముందే చెప్పేశారు. అంటే అందరికీ నచ్చదు కదండి. సో అందుకనేసి గెస్ట్ ఎక్కువగా ఉండేటప్పుడు వీడియో అక్కడైతే షూట్ చేయకూడదు. చూసారా, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. సంగేలి ఉయ్యాల మీద మంచిగా హాయిగా ఊగుతుందన్నమాట. అసలు దాని లెవెల్ అసలు మొత్తం రిసార్ట్ మొత్తం తిరిగిద్దండి. రిసార్ట్ మొత్తం తిరిగి ఎక్కడైనా చేపలు కనిపిస్తే చాలా మంచిగా తింటుంది అనమాట. అక్కడ కోటి యార్డు చుట్టూ వాటర్ ఉంటాయి, అందులో కూడా ఫిష్లు ఎత్తు అవన్నీ తినేసిందంట. ఇక్కడ డాడీ ఆఫీస్ ముందు కూడా కదా చిన్న చిన్న చేపలు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చక్కగా తినేసిద్ది అనమాట. రిసార్ట్ మొత్తం తిరిగిద్ది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, మళ్ళీ వెంబటే వాటర్ విలాస్ దగ్గరకు అయితే వెళ్ళిపోద్ది. ఇది సంగేలి ఉయ్యాలన్నమాట. సో
సో నిన్న మేము వచ్చాము ఇక్కడికి. నిన్న మేము వచ్చేసరికి కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది, ఈరోజు అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. సారీ. మనకు అక్కడ సన్సెట్ కూడా అయిపోయింది. రాగ్బార్ దగ్గర పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలామంది గెస్టులు అయితే వచ్చేసారు. నిన్న కూడా చాలామంది ఉన్నారు, ఈరోజు చాలామంది వచ్చారు. సో మొన్నటి వరకు గెస్టులు తక్కువ ఉన్నారు అనుకుంటాను, కొంచెం తక్కువగా ఉన్నారనమాట. అక్కడ ముందుకు అయితే వెళ్ళిపోదాము. చాలేరా మా స్నూపీ నా అత్త పిల్లలు ఏర్కొంటుంది. ఇక్కడ మనకి కూర్చోడానికి జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి చిన్న హట్ ఉంటుంది, కింద అట్లా కూర్చోడానికి కర్రలతో చైర్ లాగా వేసి ఉంటుంది అనమాట. అవన్నీ రాళ్ళు. రాగ్బార్ గురించి రాగ్బార్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది, కూర్చొని హాయిగా ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని చక్కగా కపుల్స్ ఎవరైనా సరే ఉయ్యాల్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో మనం వచ్చినా సరే రిలాక్స్ అవ్వచ్చు. రోజు మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ ఉయ్యాల దగ్గరికి అయితే రోజు వచ్చి అలా కూర్చొని రిలాక్స్ అవుతాను. సో రాగ్బార్ అంటే ఇదనమాట. సో రాగ్బార్ అని పేరు ఎందుకు వచ్చింది అనేసి మా స్నూప్ ఇప్పుడే చెప్పిందనమాట. వెనకాల అవన్నీ రాక్స్ కట్టున్నాయి కదా, సో దానివల్ల దీనికి రాగ్బార్ అనేసి అయితే పేరు వచ్చిందని చెప్పింది. అంటే వాటర్ వేవ్స్ ఇటు రాకుండా మొత్తం ఆ రాళ్ళు అవన్నీ వేసి కట్టారనమాట. అదిగోండి ఆ చివరి నుంచి మనకి ఈ చివరి వరకు, ఇంకా ముందు వరకు అక్కడ వరకు కట్టేసారులేండి. ఆ రాళ్ళు దాటామంటే అక్కడ డీప్ అనమాట. ఆ రాళ్ళు యువతల అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. అంటే మునిగిపోతాం కానీ సేఫ్టీగా ఉంటుంది, మునిగిపోతాం కానీ పర్వాలేదన్నమాట. అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట, రాళ్ళు ఉన్నాయి కాబట్టి లోత ఏం ఉండదు. ఇక్కడ మనం స్నోర్క్లింగ్ అది చేసుకోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు. ఆ రాగ్బార్ దగ్గర అయితే 6 అయితే లైట్స్ వేస్తారు కదా, పెద్ద పెద్ద చేపలు వచ్చేస్తాయి అనమాట. చుట్టూ లైట్ పెద్ద పెద్ద చేపలు. వాటర్ వేవ్స్ చూసారు ఎంత గట్టిగా వస్తున్నాయి, చూడండి. ఒక వాటర్ వేవ్ అయితే చూపిస్తాను, పెద్దగా వస్తాయన్నమాట. మేము వచ్చిన స్టార్టింగ్లో 2 days అయితే వాటర్ వేవ్స్ ఏమీ లేవన్నమాట. ఈ టైంకి వచ్చేసరికి అసలు సైలెంట్గా ప్రశాంతంగా ఉండేది. ఈ 3 days నుంచి అసలు వెదర్ కొంచెం మంచిగా ఉండట్లేదు. వాటర్ వేవ్స్ అయితే పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి. అసలు నేను ఒక దగ్గర చూపిస్తే వాటర్ వేవ్ ఒక దగ్గర వస్తుంది. అటు చూడండి, ఒక వాటర్ వేవ్ అయితే ఎంత గట్టిగా వచ్చింది చూద్దాం. రాగ్బార్ అటు సైడు. సో ఆ వేవ్స్తో వచ్చిన వాటర్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. నేను అక్కడ చూపిస్తుంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూపిస్తుంటే అక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చింది. అదంతా వద్దు, ఇక్కడే చూపిస్తాను. ఇప్పుడైతే రాగ్బార్ దగ్గరికి పెద్ద వాటర్ వేవ్ వచ్చింది. చూసారా అక్కడ ఆ బ్యాగ్స్ వేసి, బీన్ బ్యాగ్స్ అనుకుంటా, ఆ బ్యాగ్స్ వేసి గెస్ట్లు కూర్చుంటారు కదా. సో ఆ వాటర్ వచ్చి ఇట్లా పడితే వాటర్ చిన్న చిన్న అదే వాటర్ వేపర్స్ లాంటివి ఉంటాయి కదా, మన పైన వచ్చి పడుతుంటాయి అనమాట. సో భలే చల్లగా ఉంటుంది, భలే బాగుంటుంది అక్కడ వెళ్ళి కూర్చుంటే. సో చాలామంది ఉన్నారు కాబట్టి దాని లోపలికి అయితే వెళ్ళను. ఇటు నుంచి మనం ఇక మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇదంతా రాగ్బార్. ఇక్కడ కూడా కూర్చోడానికి మనకు ఒక సోఫా ఉందన్నమాట. రాగ్బార్ స్టేషన్. ఇగోండి ఇప్పుడే బగీలో గెస్ట్ని తీసుకొచ్చేసి దించేసి వెళ్తున్నారనమాట. మనం ఇలా రౌండప్ చేసుకుంటే అట్లా ముందుకెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇటు కూడా వెళ్ళాల్సి ఉన్నాయి. సో ఇలా ముందుకెళ్ళిపోవచ్చు. ఇలా అనమాట. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ ఎవరైనా సరే ఇలా బీచ్లోకి వెళ్ళాలన్నా సరే, స్నోక్లింగ్ అవన్నీ చేసుకోవాలన్నా సరే ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకు రాగ్బార్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే డే టైంలో రాగ్బార్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా రాగ్బార్ అయితే చూపిస్తారు. చూసారు కదా ఇందాక ఈ క్రేన్ అక్కడ ఉంది, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది చక్కగా. అసలు ఎక్కడ చేపలు దొరికితే అక్కడ అనమాట. ఇక్కడ వాటర్ వేసి చూడండి ఇక్కడ ఎట్లాగ వస్తున్నాయో. ఓకే దా. సో మనం ఇలా వెళ్ళిపోతే మనకి ఇటు సైడ్ కూడా వెళ్ళాల్సి ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళామంటే ఇక్కడ టెన్నిస్ కోర్ట్ వచ్చింది. టెన్నిస్ కోర్ట్ పక్కనే మా రూము, అంటే మేము ఉండే రూము. సో ఇలా మనం ముందుకెళ్ళిపోతే అటు ఇటు చెట్టు ఉంటాయి, మధ్యలోంచి వే అయితే ఉంటుంది. ఇలా రౌండ్ చేసేసి అక్కడికి కిడ్స్ క్లబ్ దగ్గరికి వచ్చేద్దాం దా. వచ్చేసాం, దగ్గరేగా. ఇక్కడ నుంచి మనకి విల్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ విల్లాస్. ఇదిగోండి ఇటు విల్లాకి వెళ్ళే రూట్ అనమాట. సో ఈ చివరికి వచ్చేసరికి ఈ చివర తక్కువ మంది ఉంటారనమాట. ఎక్కువగా గెస్ట్లు ఎక్కువ అదే ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటేనే ఈ చివరిస్తారనమాట, లేకపోతే అటు సైడే గెస్ట్లు అందరూ ఉంటారు.
చూసారు కదా ఇక్కడ చెట్లు దగ్గరగా ఉండి ఎంత భయంకరంగా ఉందో. ఒక్కరం వచ్చామనుకోండి భయం వేసిద్ది. మా స్నూపీ భయపడి ఇటు రానని చెప్తుంది. అక్కడ నుంచి అటు వెళ్ళిపోతానంటే ఇంక కొంచెం ఉండిపోయింది. ఇది కూడా చూపించేద్దామని అయితే ఇటు వచ్చేసాము. ఇటు చెట్లు ఉండి మధ్యలోంచి వేరే అయితే ఉంటుంది. లైట్స్ ఆన్ చేశారు కదా, భయం ఎందుకు. ఇటు వచ్చేసి ఇవన్నీ విత్ స్విమ్మింగ్ పూల్తో విల్లాస్ అనమాట. వీటికి కూడా అటు సైడ్ బీచ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బీచ్ ఉంటుంది. బీచ్లో చేసేసుకోవచ్చు. అమ్మ భయంకరంగా చాలా భయంకరంగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఇగోండి ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడి కొమ్మలు అయితే వర్షం పడినప్పుడు అనుకుంటా ఈ చెట్టు అంతా ఇటు ఏలాడుతుంది. చూసారు కొమ్మలన్నీ ఏలాడాయి. సో అప్పుడు మనం ఇక్కడ 306 తీసుకున్నాం అనుకుంటా కదా. 306 తీసుకున్నాం అనుకోండి, ఇట్లా స్టాఫ్ ఏరియాలోకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మా ఆయన రూమ్కి దగ్గరగా ఉంటుంది అనేసి అప్పుడు 306 తీసుకున్నాము. ఇంకా 4 అడుగులు వేసామంటే రిసార్ట్ చుట్టూ తిరిగి వచ్చేసినట్టయితే అయిపోయింది. వామ్మ మస్తు నడిచేసాము అనమాట. రిసార్ట్ రౌండ్ అప్ చేసుకొని వచ్చేసరికి నార్మల్గా అయితే ఒక ½ అన్ అవర్లో వచ్చేయచ్చు. కాకపోతే మేము అక్కడక్కడ ఆగి మొత్తం చూపించుకుంటూ వీడియోస్ దిక్కుంటూ ఫొటోస్ దిక్కుంటూ వచ్చాం కాబట్టి ఇంత లేట్ అయిందనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా రిసార్ట్ మొత్తం చుట్టూ తిరిగి రావడం. అది ఇంకా ఈసారి వచ్చినప్పుడు అంటున్నాం. అది అందులో ఇంకా మనం బీచ్ పక్క నుంచి వచ్చాం కాబట్టి ఆ శాండ్లో నడిచేసరికి ఇంకొంచెం అలిసిపోయామన్నమాట. సో ఇంకా 4 అడుగులు వేసామంటే మనకి కిడ్స్ క్లబ్ కూడా వచ్చేస్తుంది. మన వెనకాల ఎవరో 2 గెస్ట్లు కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. డిన్నర్కి వెళ్తున్నారు అనుకుంటాను. నార్మల్గా అయితే ఇక్కడ 6 నుంచి డిన్నర్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అందరూ చాలా తొందరగా తినేస్తారు. నెక్స్ట్ గెస్ట్ల దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా 6కి లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు. ఈ రోడ్ అంతా ఇక్కడ వరకు భయంకరంగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అది సాంగ్ అయితే గుర్తుకొచ్చిద్ది అనమాట. నంది కొండ వాగుల్లోన నీడల్లే ఉన్నా. నాకు సాంగ్ కరెక్ట్గా రాదులే కానీ అంత భయంకరంగా ఉంది. లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఏదో పెద్ద కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అంటారు చూడండి, అట్లా అడవిలో దూరొచ్చినట్లయితే ఉంది. ఇంకా 6 అయిపోయిందా? 6 అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ కిడ్స్ క్లబ్ కూడా క్లోజ్ చేస్తారు. ఫైనల్గా చుట్టూ తిరిగేసి కిడ్స్ క్లబ్ దగ్గరకు అయితే వచ్చేసాము. బల్లిలో నత్తలు పైనుంచి చెట్ల మీద నుంచి పడుతున్నాయి అంటే కిడ్స్ క్లబ్ దగ్గరికి వచ్చామో లేదు, చెట్టు పైనుంచి అగోండి కొబ్బరి చెట్టు పైనుంచి బల్లి పడి మాకు వెల్కమ్ చెప్పింది. మెయిన్ మా స్నూపీకి వెల్కమ్ చెప్పింది. ఇట్రా ఇక్కడికి వచ్చేసామనేసి వెల్కమ్ చెప్పింది అనమాట. సో ఇదండి రిసార్ట్ అయితే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసాము. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి చూస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.